సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారు అనేది కొన్ని సర్వే సంస్థలు అయితే ఎగ్జిట్ పోల్స్ లో తేల్చేస్తాయి. అలాంటి ఒక ఎగ్జిట్ పోల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కేకే సర్వేస్ వీరు చేసినటువంటి ఎగ్జిట్ పోల్ ద్వారా ఇప్పుడు అధికార వైసీపీకి భారీ షాక్ తప్పదు అన్నట్లుగా ఆ ఎగ్జిట్ పోల్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి 161 స్థానంలో గెలిచి రికార్డు సాధించబోతుంది అన్నట్టుగా కేకే సర్వేస్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనకైతే సమాచారం అందుతుంది. కేవలం 14 స్థానాల్లో మాత్రమే వైసీపీ పరిమితం కాబోతోంది. 14 ఎమ్మెల్యే స్థానాలను మాత్రమే వైసీపీ గెలవగలుగుతోంది అంటూ కేకే ఇచ్చినటువంటి ఈ సర్వే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఆ 14 స్థానాలు ఏంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినటువంటి పులివెందుల, చంద్రారెడ్డి పోటీ చేసినటువంటి పుంగనూరు, అలాగే అరకులోయ మత్స్యలింగం ఆయన గెలిచే అవకాశం ఉందని, ఎర్రగొండపాలెం, నెక్స్ట్ సూళ్లూరుపేట, సత్యవేడు, గంగాధర్ నెల్లూరు, రాయచోటి, తంబల్లపల్లి, కమలాపురం, నందికొట్కూరు, కోడుమూరు, మంత్రాలయం అండ్ ఆదోని ఈ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అంటూ కేకే సర్వేస్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేకే సర్వేస్ లో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనం అనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు రాయండి. హలో అండి. జగదేవ్ గారు, కేకే సర్వేస్ చూసుకున్నట్లయితే ఇది నిజంగా అధికార వైఎస్ఆర్సీపీకి ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి మింగుడు పడని విధంగా ఉంటున్నాయి. ఎందుకంటే అధికార వైసీపీ కేవలం 14 అసెంబ్లీ స్థానాలకి మాత్రమే పరిమితం కాబోతున్నట్లుగా కేకే సర్వేలో, అలాగే అక్కడ కూటమి 161 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి రికార్డు సాధించబోతున్నట్లుగా కేకే సర్వేస్ అయితే తెలియజేస్తుంది. ఏంటి ఈ సర్వే మీద మీ విశ్లేషణ? కేకే సర్వే మొదటి నుంచి కూడా అక్కడ వైసీపీ వాళ్ళు ఏదైతే వైనాట్ 175 అన్నారో, ఈయన కూడా బహుశా లోకేష్ గారు వైనాట్ 160 అనే నినాదాన్ని తీసుకున్నట్టున్నారు. దానికి అనుగుణంగానే ఈ సర్వే మొదటి నుంచి పనిచేసిందా, లేదంటే కూటమికి బాగా సర్వే చేసిందా అనేది మనం ఒకసారి పరిశీలించి చూస్తే అందరూ ఒక 120, 130, 110 ఈ లెక్కలోనే చెప్తున్నారు ఎగ్జిట్ పోల్స్ కూటమికి. బట్ ఈయన మొదటి నుంచి కూడా 140 దాటుతాయి, 150 దాటుతాయి, ఈసారి వైనాట్ 160 అన్నారు కదా అనుకుంటే అట్లీస్ట్ 140 వస్తాయేమో అనుకుంటే 160 కాకుండా 161 అని చెప్పారు. అంటే అవుట్ ఆఫ్ 175 లో 161 ఇవే. అంటే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సర్వేలన్నీ కూడా ప్లస్ ఆర్ మైనస్ తో ఇస్తే కేకే సర్వీస్ మాత్రం ఎగ్జాక్ట్ గా ఒక లెక్క చెప్పి 161 స్థానాల్లో కూటమి గెలవబోతుంది. సో ఈసారి అధికార వైసీపీ అధికారాన్ని కోల్పోవడం ఖాయం. అధికారాన్ని కోల్పోవడమే కాదు, కేవలం 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితం కాబోతుంది అంటూ కూడా కేకే సర్వేస్ డంకా బదాయిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి, ఎందుకు ఇలా? ఇప్పుడు మీరు ఆ 14 స్థానాలు కూడా మీరు ఒకసారి చూస్తే పులివెందుల, పొంగనూరు అవన్నీ కూడా అన్ని మీకు ఆ 14, 13 కూడా దక్షిణాంధ్రాకి చెందినవే ఉన్నాయి. ఉత్తరాంధ్రలో కేవలం నాకు తెలిసి అరకులోయ ఒకటే కనబడుతుంది. ఆ అరకులోయ కూడా ఆ ఎస్టీ నియోజకవర్గం సంబంధించింది, అది ఒక్కటే కనబడుతుంది. మిగతా అన్ని కూడా దక్షిణాంధ్రాకు చెందింది. అది కూడా రాయలసీమలోనే ఎక్కువ భాగం ఉన్నాయి. కొంత ప్రకాశము, గుంటూరుకు సంబంధించిన ఒకప్పటి ఉమ్మడి కుటుంబం ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే ఆ ఏవైతే 14 ఇచ్చారో ఆ 14 కూడా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డి గారికి దూర బంధువులు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బంధువులు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, లేదా ఇంకోరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ పరమైన నియోజకవర్గాలే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇందులో కూడా ఎంతవరకు రీచ్ అవుతాయనేది తెలియదు, కానీ ఈ 14ని ఎట్లా సస్పెండ్ చేయగలిగారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. అంటే ఒకవైపు అసలు ఏ ప్రాతిపదికన ఈయన సర్వే నిర్వహించారు, పోలింగ్ తర్వాత ఏ ప్రాతిపదికన సర్వే నిర్వహించి ఈ 14 స్థానాలు ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా, సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఆసక్తికరం నిజమే. ఇప్పుడు అందరూ కూడా మీరు అన్నట్టు 130 +−5, 120 +−10 ఇలాగే ఇచ్చారు. బట్ ఈయన మాత్రం ఖరాఖండిగా 161, 14 అంతే. అక్కడ కూడా ఆల్మోస్ట్ 25 ఇచ్చేసారు లోక్సభకు సంబంధించి. ఏంటి ఎంత ఖరాఖండిగా, ఎంత కాన్ఫిడెన్స్ గా ఇవ్వడానికి కారణం ఏంటి? దేని బేస్ చేసుకొని ఇచ్చారు అంటే వాళ్ళకి సంబంధించి కొన్ని లెక్కలు ఉన్నాయి. కానీ ఇది కాస్త ఒకవైపు వన్ వెర్షనే, ఒకవైపే మాట్లాడేలాగా అనిపిస్తోంది. మిగతావన్నీ కూడా ఇప్పుడు +−, చెప్తారు. ఎవ్వరు
భవిష్యత్తు నువ్వు ముందుగా చెప్పేస్తే ఇంకెందుకండి Hmm. అందరూ చూచాయిగా బాబు మేము 90 అంటే 90 +/-5 లేదా 110 +/-10 మీరు అనేది కరెక్టే. మరి ఇది ఎగ్జాక్ట్ గా 121 14 ఫిక్స్ చేసేసాడు ఆయన. ఇంకా దాంట్లో దేర్ ఇస్ నో +/- థాట్. సో అంత పక్కాగా చెప్పడానికి ఒకటి నిజంగా కూటమి మీద ఉండే అభిమానమా లేదా అంత గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రతిదీ అనలైజ్ చేసి అభ్యర్థిని కూటమి అభ్యర్థిని వైసీపీ అభ్యర్థిని అనలైజ్ చేసి అక్కడ ఉండే ఓటర్లను కూడా సుమారుగా నాకు తెలిసి ఒక్కొక్క నియోజకవర్గంలో 20,000 మందిని సర్వే చేస్తే కానీ ఇంత పక్కా కదా. మహా అయితే మొత్తం రాష్ట్రం అంతా కలిపి ఒక 70-80 మంది సర్వే చేస్తారు. 70-80 మంది మనుషులతో మాట్లాడతారు. అప్పుడు ఒక మోస్తరుగా రావచ్చు. ఇట్లా 120 ఫిక్స్ అంటే ఒక నియోజకవర్గంలోనే కనీసం 50,000 మందితో మాట్లాడాలి. అంత అనాలిసిస్ చేసుంటారా అనేది నా డౌట్. కానీ అంటే ఎన్నికలుగా అయిపోయిన రోజు నుంచి ఎన్నికల ఫలితాలు విడుదల చేసే వరకు అంటే ఈ రోజు వరకు తీసుకున్నట్లయితే 18 రోజులు. అవును, దగ్గరగా 18 రోజుల వరకు ఉంది. అవును. సో ఈ 18 రోజుల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో మీరు చెప్పినట్టుగా 50,000 మందిని వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకోవడానికి ఆ అవకాశం ఉంటుందా, ఆ పరిస్థితులు ఉంటాయా? ఆ పరిస్థితి నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను. అంటే 50,000 మంది అంటే ఇంపాసిబుల్. మొత్తం సర్వే అంతా కలిపి 70-80 మందికి చేశారంటే మోస్తరుగా నమ్మొచ్చేమో కానీ అంటే రాష్ట్రం మొత్తం నేను చెప్తున్నాను 175 నియోజకవర్గాలు అంతా కలిపి 50-60 చేయొచ్చు కానీ ఒక నియోజకవర్గం ఎగ్జిట్ పోల్స్ వేరుగా ఉంటాయి. వేరుగా అంటే అసలు పోలింగ్ తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి నాకు ఇప్పుడు మీరు అడుగుతున్న నాకు అనిపించింది ఏంటంటే ఏదైతే ప్రీ సర్వే చేశారో ప్రీ సర్వేని కొంత బేరీజ్ వేసుకొని ఎగ్జిట్ పోల్స్ కొంత బేరీజ్ వేసుకొని రెండు క్లబ్ చేసి చెప్తున్నారేమో నేను అనుకుంటున్నాను. ఎంత క్లబ్ చేసి చెప్పినా గానీ వైసీపీకి 14 సీట్లే వస్తాయి, ఇక్కడ 161 వస్తాయని చెప్పడం మాత్రం కొంచెం మరీ భారీ ఎక్స్పెక్టేషన్ ఏమో నాకు అనిపిస్తుంది. బట్ ఇక్కడ 14 కూడా మళ్ళీ చూడండి, ఈ 14 కూడా ఎలా చెప్పారంటే ఇప్పుడు మనం మిత్రులు చెప్తున్నట్టుగా పులివెందుల, పొంగనూరు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి తీసుకుంటే ఆయన బాగా అనుచరులు ఎవరైతే బాగా నేము ఫేము ఉన్నారో వాళ్ళే గెలిచేలాగా మాత్రమే ఇస్తున్నారు. అంటే ఇది కూడా మేబీ ఇలాంటిది వాస్తవమేమో అనిపించేలా అనిపిస్తుంది కానీ మరీ 161 అంటే అంత స్థాయిలో రాకపోవచ్చని ఎక్కడో చిన్నది కొడుతుంది. బట్ 14 మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఈ 14 మరి ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే పులివెందల జగన్మోహన్ రెడ్డి గారు సో గెలిచే అవకాశం ఉంది. పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అన్ని సర్వేలు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతున్నారు అన్నట్టు చెప్తూ ఉంది. అరకలోయ ఏంటనేది మన మత్స్యలింగం గారు సో ఆయన గెలవబోతున్నారు అన్నట్లుగా ఇచ్చారు. నెక్స్ట్ ఎర్రగొండపాలెం అంటే ప్రకాశం జిల్లాలో ఉంది. నెక్స్ట్ సూళ్లూరుపేట, నెక్స్ట్ సత్యవేడు, గంగాధర్ నెల్లూరు, రాయచోటి, తంబల్లెపల్లె, కమలాపురం, నందికొట్కూరు, కోడుమూరు, మంత్రాలయం, ఆదోని. సో అంటే గతంలో 2019లో చూసుకున్నట్లయితే రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపొందడం జరిగింది. సో ఈసారి రాయలసీమలో కూడా అసలు 14 స్థానాలు రానటువంటి పరిస్థితి ఉండబోతోందా అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు అంటే చాలా మంది గ్రౌండ్ రియాలిటీలో కానీ వాస్తవంగా కొంతమంది మిత్రులు రకరకాల డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా చూచాయిగా మాట్లాడితే ఏం తెలిసిందంటే మీరు అన్నట్టు 52 స్థానాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది వైసీపీ. నెక్స్ట్ ఉత్తరాంధ్ర మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఉత్తరాంధ్ర కూడా ఈసారి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ప్రతి దగ్గర కూడా, కూటమికి కానీ వైసీపీ కానీ. ఇక రాయలసీమ మీరు అన్నట్టు ఏదైతే కుంభస్థలం మనం తిరుగులేదు అనుకున్న వైసీపీకి 30 వరకే వస్తాయని చెప్తున్నారు ఎవరు చెప్పినా కూడా. 30-35 మధ్యలో అంటే 30-35 వచ్చినా కానీ ఇక్కడ అసలు ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలవబోతున్నట్టు చెప్తున్న నేపథ్యంలో అంటే రాయలసీమలో కూడా మహా అయితే వీళ్ళు ఇస్తుంది 5-6 ఇస్తున్నారు. అంతే కదా, మీరు అన్నట్టు ఓవరాల్ గా పర్సెంటేజ్ వేసుకుంటే రాయలసీమకు ఒక 5 వచ్చినట్టు. 52 స్థానాలకు గాను ఒక 52 2 పోతే 5 స్థానాలు వచ్చినట్టుగా చెప్తున్నారు. బట్ అందరూ మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్ని చూసుకుంటే రాయలసీమలో కూడా ఈసారి దెబ్బ పడే అవకాశం ఉంది. 52లో 30 వచ్చే అవకాశం ఉంది. అక్కడే ఆల్మోస్ట్ ఆల్ 22 సీట్లు కోల్పోతుంది. ఇక్కడ ఉత్తరాంధ్ర తీసుకున్నా కూడా 50-50 ఛాన్స్ ఉండడం వల్ల అయిపోతుంది. ఇంకో సెంటిమెంట్ కూడా ఉండేది ఏంటంటే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కి గోదావరి జిల్లాలో ఏ పార్టీకి అయితే ఎక్కువ వస్తున్నాయో ఆ పార్టీయే ప్రభుత్వం ఫామ్ చేస్తుందని కూడా ఒక చిన్న సెంటిమెంట్ అనుకోవచ్చు. గతంలో జరిగిన లెక్కలను బేరీజ్ వేసుకుని చెప్పినా కూడా అదే అర్థమవుతుంది. సో ఆ పరంగా చూసినా కూటమికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, వైసీపీకి ఛాన్సెస్ తక్కువ. మరీ 121-14 అంటే కొంచెం అంత నాకైతే నమ్మశక్యంగా లేదు. ఓకే అండి, సరే చూద్దాం. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో కేకే సర్వీస్ యాక్యురేట్ గా ఉందా లేదా మిగతా సర్వీస్ ఎలా ఉన్నాయి
ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది మరో 2 రోజుల్లో వెయిట్ చేస్తే మనకే అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చూద్దాం కేకే సర్వేస్ నిజమైద్దో లేదా అనేది. థ్యాంక్ యూ సో మచ్.